చంద్రబాబును చూసి పాలకులు నేర్చుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ సూచించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ చంద్రబాబు పెన్షన్ పెంచి చూపించారు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు మందమాది కృష్ణ. అధిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పెంపు చేయాలని డిమాండ్ చేశారు. అరే ఒక నెల, 2 నెలల, ఓ 3 నెలల, 6 నెలల, ఒక సంవత్సరమా, 20 నెలలు గడిచిపోయినా పెన్షన్ పెంచడు, కొత్త పెన్షన్ మంజూరు చేయడు. ఇది మోసం కాకపోతే ఏంటి? 45 లక్షల మంది పేద వర్గాలని, 45 లక్షల మంది పెన్షన్ కోసం ఆధారపడ్డ పేద వర్గాలని రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం చేస్తే ఆ మోసాన్ని ఎండగట్టే ప్రతిపక్షంలో ఎవరు లేరు. ఆ మోసాన్ని ఎండగట్టే ప్రతిపక్ష నాయకులు ఎవరు కనిపించలేరు. ఇక్కడ మీ పేద వర్గాల బిడ్డకు చెప్తున్నానే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తుంది కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నట్టు అర్థమవుతున్నది. కానీ ఆ మోసాన్ని ఎండగట్టడానికి అసెంబ్లీలో మాట్లాడే ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఆ మోసాన్ని ఎండగట్టడానికి, పెన్షన్లు ఇప్పించడానికి పోరాటం చేసే ఒక నాయకుడు బయట రావట్లేదు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడుతున్నాం. నిన్నటి వరకు ముఖ్యమంత్రి ఉన్నవాడే కేసీఆర్ గారు, ఈనాడు ప్రతిపక్ష నాయకుడు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు, ఈనాడు